రామోస్ టీవీకి స్వాగతం. కంచి కామకోటి యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం. శ్రీ కంచి కామకోటి పీఠం శంకరాచార్య స్వాముల వారిచే స్థాపించబడి 30 సంవత్సరములకు పైగా నిర్వహించబడుతున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం డిమ్డ్ యూనివర్సిటీలో 2025-26వ సంవత్సరానికి గాను ఇంజనీరింగ్, ఆయుర్వేదం, మేనేజ్మెంట్ మరియు ఇతర యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాలు ప్రారంభమైనవి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ తారీఖు ఏప్రిల్ నెల 2025న మన అనంతపురం నగరంలోని శ్రీ విద్యారణ్య ఓరియంటల్ స్కూల్, కోవూర్ నగర్, న్యూ టౌన్ లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్పాట్ అడ్మిషన్ నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి శ్రీనివాస్, అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె వెంకటరమణ, కంచికామకోటి శంకర మఠం ప్రతినిధులు బ్రహ్మశ్రీ కుప్ప జగన్నాథ శర్మ, రవిచంద్ర, విశ్వవిద్యాలయ ఫ్యాకల్టీ డాక్టర్ దండిబొట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాంచీపురం తమిళనాడులో ఉంది. అక్కడ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం అనే పేరుతో ఒక డీమ్డ్ టు బి యూనివర్సిటీని శ్రీ కాంచీ కామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ మహాస్వామి వారి పేరు మీద, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి పేరు మీద ఆయన శిష్యులైన జయేంద్ర సరస్వతి స్వామివారు స్థాపించారు. ప్రస్తుతం 70వ పీఠాధిపతి అయిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ప్రతిక్షణం దాన్ని బాగోగుల్ని గమనిస్తూ దానికి కావలసినటువంటి సదుపాయాలన్నింటినీ కల్పిస్తూ దాన్ని ఎంతో అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలో, అంటే మన భారతదేశం ధర్మభూమి, కర్మభూమే కాకుండా జ్ఞానభూమి. మొదటి నుంచి ఎంతో జ్ఞానాన్ని ఇక్కడ మహర్షుల ద్వారాను, వేదాల ద్వారాను, మహర్షుల ద్వారాను ఎంతో జ్ఞానం ఇక్కడ సాధించబడి ఉన్నది. అయితే ఆ జ్ఞానం అర్థం చేసుకునే రీతిలో అజ్ఞానంగా మారిపోయి ఉన్న సందర్భంలో 2500 సంవత్సరాల క్రితం జగద్గురువులుగా శ్రీ ఆదిశంకర భగవత్పాదులు కాలడీలో, అంటే కేరళలో జన్మించి నడక ద్వారా కైలాసం వరకు నడుచుకుంటూ వెళ్ళి, కేదార్నాథ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి అజ్ఞానాంధకారాన్ని తొలగించి విజ్ఞాన రాసుల్ని జనాలందరికీ అందజేశారు. ఆ పరంపరలో ఆయన అక్కడి నుంచి వచ్చి కాంచీపురంలో ఒక జగద్గురు పీఠాన్ని స్థాపించి అక్కడ తానే స్వయంగా జగద్గురువుగా ఉండి తర్వాత శిష్యులందరినీ ఒకళ్ళొకరిని అది క్రమంగా వచ్చేటట్లుగా చేశారు. ఆ విధంగా వచ్చిన పరంపరలో ఉన్నటువంటి అత్యంత ఘన చరిత్ర కలిగినటువంటి పీఠం కాంచీ కామకోటి పీఠం. ప్రస్తుత పీఠాధిపతి 70వ పీఠాధిపతి. మనకి ఇప్పుడు బాగా పరిచయమైన పేరు వివేకానంద. వివేకానందుల వారు భారతీయుల యొక్క గొప్పతనాన్ని భారతీయులే మర్చిపోయిన సందర్భంలో భారతీయులకి చెప్పడమే కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా దాన్ని బాగా అందుబాటులోకి తెచ్చారు, వాళ్ళకి వ్యాప్తి చేశారు. అటువంటి వివేకానందులు 32 సంవత్సరాలు మాత్రమే బ్రతికారు. అరబిందో మహర్షి వీళ్ళందరూ చాలా తక్కువ కాలం. వివేకానందులు 32 సంవత్సరాలే బ్రతికారు. ఆయన 100 సంవత్సరాలు కనుక ఆయన బ్రతికున్నట్లయితే భారతదేశం యొక్క గొప్పతనం ఖండాలకి వ్యాపించి జగద్గురువుగా భారతదేశం నిలిచి ఉండేది అనేది మనకి అందరికీ తెలిసినటువంటి అనుభవైకమైన సాక్ష్యం ఇది. ఇదే పద్ధతిలో 32 సంవత్సరాల సంవత్సరంలోనే జీవితాన్ని ముగించినటువంటి వారు అప్పుడు ఉన్నటువంటి శంకరాచార్యుల వారు. ఆయన కూడా 100 ఏళ్ళు బ్రతికినట్లయితే ఇంకా చాలా గొప్పగా ఉండేది అనేటువంటిది తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి వస్తే మా యూనివర్సిటీలో ఉన్నటువంటిది విద్యార్థులకి ఉత్తమమైనటువంటి విద్య, క్రమశిక్షణ, సంస్కారం వాళ్ళు ముందుగా, అంటే మోడర్న్ విద్యలను వాళ్ళకి అందిస్తూ వాళ్ళకి భారతీయత మీద, భారతీయత యొక్క అవగాహన, మనం భారతీయులము అని గర్వించేటటువంటి ఒక వాతావరణాన్ని వాళ్ళకి తీసుకురావాలనే ఉద్దేశంతో దానికి తగినట్లుగా వాళ్ళ కోర్సులో కూడా ఎక్కువగా అందిస్తూ మన పండగలు, మన సంప్రదాయాలు అన్నీ వాళ్ళకి నేర్పిస్తూ శాకాహార భోజనం, ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. విద్యార్థులని తల్లిదండ్రుల్లాగా గమనించేటువంటి అధ్యాపకులు వాళ్ళు ఉన్నారు. మన అనంతపురం వాళ్ళు మొదటి నుంచి కూడా 30 సంవత్సరాల చరిత్ర కలిగిన మా యూనివర్సిటీకి అనంతపురం వాళ్ళు చాలా సన్నిహితంగా ఉండి అనంతపురం వాళ్ళే విద్యార్థులే చాలామంది ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా సుమారుగా పోయిన సంవత్సరం 50 మంది దాకా అనంతపురం విద్యార్థులు చేరారు. వీరు అంతర్జాతీయ స్థాయిలో కూడా కీర్తిని అనుభవించినటువంటి విద్యార్థులు మా దగ్గర ఉన్నారు. అది మన వెంకటరమణ గారు, డీన్ గారు దాని వివరాలు తెలియజేస్తారు. ఇక్కడ అంటే ఘనకీర్తి సాధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో ఎక్కువ ఫీజులు
కట్టుకొని లక్షల్లో ఎక్కువ ఫీజులు కట్టుకునే బదులు అదే దానికి ఏమాత్రం తగ్గినటువంటి విద్య మా దగ్గర అటెండెన్స్ ప్రకారం కరెక్ట్గా క్లాసులు జరుగుతాయి, ప్రత్యక్ష పర్యవేక్షణ జరుగుతుంది, ప్లేస్మెంట్స్ కావాల్సినటువంటి అన్ని విధాల సహకారాన్ని వాళ్ళకి అందిస్తాము. ఉత్తమ ప్లేస్మెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. తల్లిదండ్రులు ఆశించేది ఒక యూనివర్సిటీ నుంచి తల్లిదండ్రులు ఆశించేది ముఖ్యంగా వాళ్ళ పిల్లల యొక్క భద్రత, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. మేము గట్టిగా చెప్పగలిగిన విషయం ఏంటంటే మా ఇంటర్మీడియట్ అయిపోయాక మా యూనివర్సిటీలో చేరిన విద్యార్థి ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ 4 సంవత్సరాలు అయిపోయాక అదే సద్భావనతో అదే నడవడికతో వాడు ఇంటికి పంపించబడతాడు. కానీ వాడు ఏమైపోతాడా, ఏ అలవాట్లు అలవాటు అవుతాయా అనేటువంటి భయమే అక్కర్లేనటువంటి ఒక వాతావరణంలో మేము దాన్ని చేస్తున్నాము. కనుక తక్కువ ఫీజుల్లో మంచి విద్యని అందించేటువంటి సుహృద్భావ వాతావరణంలో ఇక్కడ జరుగుతోంది. 70% విద్యార్థులు మన తెలుగు వాళ్ళే ఉన్నారు, మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఈ సదుపాయం అందరికీ తెలియాలి, అందరూ దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేమే అంటే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు అవి ఇచ్చి సరిగ్గా మీ విషయం చేరట్లేదు, కానీ బ్రాండింగ్ వస్తుంది కానీ విషయం చేరట్లేదు, అందుకంటే జనాలకి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో మేమే స్వయంగా వస్తున్నాము. ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకొని విద్యార్థులను మంచి పౌరులుగాను మంచి ఉద్యోగస్తులుగాను తయారు చేయాలి. గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ ఇట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇది కాంచీపురంలో ఉంది. తిరుపతి నుంచి 100 కిలోమీటర్స్, చెన్నై నుంచి 70 కిలోమీటర్స్లో ఉంది. ఇక్కడ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్, దెన్ BAMS ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రోగ్రామ్, MBA MCA ప్రోగ్రామ్స్, BScలో డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ BSc ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ప్రోగ్రామ్స్, అలైడ్ హెల్త్ సైన్స్లో BSc ఆప్టోమెట్రీ, BSc రేడియేషన్ టెక్నాలజీ, డయాలిసిస్ టెక్నాలజీ అండ్ దెన్ BPT ఫిజియోథెరపీ అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. BA సాంస్క్రిట్, MA సాంస్క్రిట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో మా దగ్గర ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, సైన్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్ని, ట్రెడిషనల్ మెడిసిన్ అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. మా వెబ్సైట్ www.kanchinew.ac.in. దాంట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్కు కాస్ట్ ఏం లేదు, ఇట్స్ టోటలీ ఫ్రీ. అండ్ మార్క్స్ పెట్టి డైరెక్ట్గా ఇంజనీరింగ్కు ఇంటర్మీడియట్ మార్క్స్ పెట్టి డైరెక్ట్గా అడ్మిషన్స్ తీసుకుంటాము. దెర్ ఇస్ నో అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. 90%కి పైగా మార్క్స్ తీసుంటే వాళ్ళకు ఒక హైయెస్ట్ స్కాలర్షిప్ ఇస్తాం. 75 to 90% తీసుకున్న వాళ్ళకు ఇంకొక స్కాలర్షిప్ స్కీమ్స్ ఇస్తాం. అన్ని డీటెయిల్స్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ లేటెస్ట్ ఇండస్ట్రీ కనెక్ట్ ప్రోగ్రామ్స్ and in association with various laboratories, industrial laboratories in the market. So 85% of the students are getting placed with an average salary of between 5 to 6 lakhs and the highest salary of 9 lakhs, and 10% of students are going for higher studies abroad. So as Vice Chancellor garu cheppinatuga, lowest fees lo highest quality education is provided by Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Apply online and get benefited. Thank you. నమస్కారం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ, కంచి, తమిళనాడులో ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రత్యేకత ఏమిటంటే సంస్కృతి, భారతీయ సంస్కృతి, నడవడిక, కట్టుబాట్లు, విలువలు, సామాజిక పరమైనటువంటి ఈనాటి విద్వేషాలు నెలకొన్న ఈ సమాజంలో విద్యార్థులకి మంచి నడవడిక చెప్పేటువంటి ఉద్దేశంతో మా యూనివర్సిటీ పనిచేస్తుంది. దానిలో భాగంగానే సాంస్క్రిట్ అండ్ ఇండియన్ కల్చర్ అనేటువంటి పేపర్ని మేము కంపల్సరీగా బోధిస్తాము. ఉదయం పూట ప్రార్థన, భగవద్గీత శ్లోకము, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు సంస్కృతం నేర్చుకోవచ్చు. ఆయుర్వేద పద్ధతులు, అలాగే యోగా ట్రైనింగ్ క్లాసెస్ కూడా మా యూనివర్సిటీ ప్రత్యేకతలు. దీంతో పాటుగా మా దగ్గర తాళపత్ర విభాగం, అంటే దాదాపు ఒక 1000 సంవత్సరాల పూర్వం పుస్తకాలు, తాళపత్రాల్లో రాసినటువంటి గ్రంథాలయం కూడా ఉంది. అందులో ఉన్నటువంటి విషయాన్ని బయటికి తీసుకురావడానికి కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు మా దగ్గర వచ్చి సహకారం అనేది అందించవచ్చు. ఇంకొక మా యూనివర్సిటీ యూనిక్నెస్ ఏమని చెప్పొచ్చు అంటే, కంప్యూటర్ సైన్స్లో ఈనాడు వస్తున్నటువంటి లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీస్ అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మైనర్ డిగ్రీస్గా అన్ని బ్రాంచుల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా వాటిని ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే దట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ ఫర్ ద కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో అన్ని రకాల బ్రాంచెస్లోనూ చాలా మంచి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మా
దగ్గర మంచి జిమ్ వసతి సౌకర్యాలు, ఇందాక సార్ చెప్పినట్లు శాకాహార భోజనం అందించేటువంటి మంచి హాస్టల్స్ ఉన్నాయి. సురక్షితమైనటువంటి వాతావరణం, విలువలతో కూడిన విద్యను బోధించడమే మా యూనివర్సిటీ యొక్క లక్ష్యం. కాబట్టి దయచేసి మీ మీడియా మిత్రుల ద్వారా ఈ సందేశాన్ని అందించడానికి ముఖ్యంగా అనంతపురం ప్రజలకి మేము మీ దగ్గరికి రావడం ఈరోజు జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు. అవన్నీ ఉండవు సార్. డీమ్ టు బి యూనివర్సిటీ ఒక చోటే ఉంటుంది. ఒక